హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. సండే మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ఇంకా ముగ్గు గిరకలు మోడల్ 2 తయారు చేశాను కదా, దాంతో రంగు నింపుకోవచ్చు అని చెప్తున్నాను. అది ఈరోజు చేసి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ పొద్దున్నే ముగ్గు వేశాను. ఇంకా రంగు నింపడం అనేది కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఎంత చిన్న ముగ్గుకైనా సరే. ఈ ముగ్గు గిరకలతో 10 నిమిషాల్లోనే రంగు నింపేశాను. 2 రకాలుగా టైం సేవ్ అవుతుందండి. ఒకటొచ్చేసి మనం సారికి ముగ్గు వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు, అంటే రంగు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఈ కప్పు నిండా రంగు వేసుకున్నాము అంటే మనం ఎక్కడెక్కడ రంగు వేయాలనో అక్కడంతా ఒకటేసారి వేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అదేంటి దాన్ని కరెక్ట్గా మనం నింపడం వచ్చింది అంటే చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లోనే ఎంత పెద్ద ముగ్గుకైనా సరే రంగు అనేది నింపేసుకోవచ్చు. ఈ రంగులు నింపే పని ఇంత ఈజీగా అయిపోయిందంటే ఇంకా అవుట్లైన్ ఇచ్చి ముగ్గు మొత్తం కంప్లీట్ చేయడం అనేది చాలా తొందరగా అయిపోతుంది. మనకి పండగ రోజు ఈ ముగ్గు పని కాకుండా ఇంట్లో వంటలు అవన్నీ చాలా ఉంటాయి కదా, అందుకనేసి ఈ ముగ్గు వేసే పని ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత మేలు అనుకుంటాను నేను. ఏమంత కష్టపడి వేయకుంటే అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ సరే, ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అందరితో పాటు మనం వేసుకోకుంటే ఏం బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే ఇలా ఈజీగా వేసుకోవాలి, టైం తక్కువ పట్టాలి. ఎందుకంటే ఈ ముగ్గు ఒక్కటే పని కాదు కదా, మళ్ళీ ఈ ముగ్గు వేసే లోపలనే పొద్దున్నే టిఫిన్ చేయడానికి టైం అయిపోయి ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి అని రెడీ అవుతుంటారు. ఇంకా పండగల రోజైతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి మనకు కొన్ని విషయాలు ఈజీగా అయిపోయేటట్టు ఉండాలి అని అనుకుంటుంటాను. అలాంటి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది, అవుట్లైన్ ఇచ్చేసాను. ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఈరోజు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వేరేగా ఉండాలి కానీ ఈజీగా అయిపోవాలి అన్నట్టు ఆలోచిస్తాం కదా. అదేవిధంగా ముందు రోజు పెసరట్టు చేశాను. దానికి సంబంధించి కొంచెం పిండి మిగిలిపోయిందనమాట. అది ఇంకా మరి వేస్ట్ కాకూడదు, అట్లని మళ్ళీ పెసరట్టే వేస్తే ఇంట్లో వాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకనేసి పెసరట్టు పిండితో పొంగనాలు వేద్దాము అనుకున్నాను. దానికోసం అనేసి ఇలా ఇది కొత్తగా తీసుకున్నానండి మిక్సీ, ప్రీతి జియాన్. బాగుంది, అంటే ప్రీతి జోడియాక్ లాగానే ఉంది, కాకపోతే ఒక్క జార్ తక్కువ వచ్చింది. కాస్ట్ తక్కువ పడుతుంది కదా అని ఆలోచించాను. అన్నీ బాగున్నాయి, అంటే ఫుడ్ ప్రాసెసర్ వచ్చింది, ఇంకా మిగిలిన జార్లన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. అనవసరంగా ఎందుకంత కాస్ట్ పెట్టాలి అనుకున్నాను, అది కరెక్టే. ఇక్కడ ఉల్లిగడ్డలు, కొత్తిమీర సన్నగా చాప్ అయింది. మనం చేతితో చేస్తే చాలా టైం పడుతుంది, ఇంకా ఇంత నీట్గా అయితే అస్సలు రాదు. ఒక 2 నిమిషాలు కూడా పట్టలేదు, ఈజీగా తురుం పట్టేది కూడా వచ్చింది. క్యారెట్ అవన్నీ తురుం పట్టేసుకున్నాను. నేను అది ఇంకా తీయలేదు, కావాలనుకుంటే ఇంకోసారి షేర్ చేస్తాను. ఈ పెసరపిండి పొంగనాలు కూడా దోసపిండితో చేసిన దానిలాగానే టేస్టీగా ఉన్నాయండి. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. ఎవరైనా పొద్దున్నే పిల్లలకి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఈ పెసరపిండితో తయారు చేసిన ఫుడ్ పెట్టండి, మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందన్నమాట. అంటే మనకి దోసపిండి కంటే కూడా ఈ పెసరపిండి పొంగడాలు అనేది మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. నెయ్యితో వేసినటివి చాలా టేస్టీగా అనిపించినాయి. ఇంక అంతేకాదు, మామూలుగా తినాలి అంటే క్యారెట్ ఇలాంటివి అసలు తినరు. పొంగనాలలో అయితే ఏం కావాలనుకుంటే అవి వేసేసి పెట్టేయచ్చు. ప్రతిరోజు ఏం టిఫిన్ చేయాలి అనేది కూడా మన ఆడవాళ్ళకి ఒక స్ట్రెస్తో కూడిన ఆలోచన అనిపిస్తుంది నాకు. అంతేకాదు, అది ఎక్కడో బుక్లో చదివినా కూడా నేను ఏం వంట చేయాలి అనేది కూడా ఒక పెద్ద టెన్షన్ అంట మన ఆడవాళ్ళకి. ఇంకా సాయంత్రం పొలం దగ్గరికి వచ్చాము, చూద్దాము ఎలా ఉంది అనేసి. ఎంత వాన పడినా సరే వాతావరణం అనుకూలంగా లేకపోతే మాకైతే పంట సరిగ్గా రాదండి. ఈ సంవత్సరం వాతావరణం చాలా చండాలంగా ఉంది. అంటే మనకి పూతొచ్చి కాయబడే దశలో మోడాలు వచ్చినాయి అంటే అస్సలు కాయలు సరిగ్గా పడవు, ఇంకా పంట నష్టమే అన్నట్టు ఉంటుంది అనమాట. ఇదంతా మాటల్లో చెప్పే కంటే వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఈ వాతావరణ మార్పులు, వర్షము అన్నీ అర్థమవుతాయి. ఎంత నష్టం వచ్చినా సరే ముందుకు పండిస్తాంలే అనే ధైర్యంతో ముందుకు సాగుతారు. కాబట్టి తినే వాళ్లకు తిండికి లోటు లేకుండా నడిచిపోతుంది. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.